హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈజ్ ఉమేసా 17 వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి పచ్చినత్తల గ్రేవీ కర్రీ. ఫస్ట్గా ఆనియన్స్ కట్ చేసుకోవాలి, నెక్స్ట్ టమాటా కట్ చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చినత్తళ్ళు ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ యాడ్ చేయాలి. అది బాగా కలుపుకున్నాక టమాటా యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో పసుపు, రుచికి సరిపడగా కారం, టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసాక బాగా మిక్స్ చేసుకొని అవన్నీ వేసుకొని నీట్గా కలపాలండి. నీట్గా కలిపాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి నెత్తళ్ళు యాడ్ చేసి నెత్తళ్ళు విరిగిపోకుండా స్లోగా కలుపుతూ ఉండాలి. కలిపాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మూత తీసాక బాగా నెత్తళ్ళకి బాగా పట్టిందండి ఉప్పు కారం. ఇప్పుడు అందులో ఒక వాటర్ యాడ్ చేసుకొని నెత్తళ్ళు ములిగేటట్టు వాటర్ యాడ్ చేయాలండి. ఎక్కువ యాడ్ చేస్తే నెత్తళ్ళు విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేశాక మూత తీసి చూస్తే ఇందులో ఇప్పుడు మనం ఫిష్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఫిష్ మసాలా యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. మనకి ఎంతో రుచికరమైన పచ్చి నెత్తళ్ళు గ్రేవీ కర్రీ రెడీ అండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.